హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు దుండుగల్లి కనెక్టివిటీ డి పోచంపల్లి ఏరియాలో ఉన్నానండి. ఇది వచ్చేసి మనకి బౌరంపేట నియర్ బై ఉంటుంది. అండ్ ఎగ్జిట్ నెంబర్ 5కి ఆనుకుని ఉన్నటువంటి ఏరియాలో 1.5 ఎకర్లో డెవలప్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము రోడ్ చూపిస్తున్నామండి. 100 ఫీట్ రోడ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 1.5 ఎకర్లో డెవలప్ చేశారు. అండ్ 2 బ్లాక్స్గా డెవలప్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఇక్కడ 120 ఫ్లాట్స్ వస్తున్నాయండి. అండ్ 2 BHK స్టార్టింగ్ సైజ్ చూసుకున్నట్లయితే 905 SFT నుంచి 1665 SFT వరకు ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రైస్ రేంజ్ గురించి మాట్లాడినట్లయితే 4,299 పర్ SFTకి కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ అనేది మనకి స్టార్టింగ్ 4 lakhs ఉంటుందండి. సో ఈ అమౌంట్ అనేది మనకి నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అన్న మనకి 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయినటువంటి ప్రాజెక్టు. అండ్ ఎగ్జిట్ నెంబర్ 5కి ఇది కేవలం 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే ఫ్లాట్స్ చూస్తున్నారో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుంది. వన్స్ ఒకసారి మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కారంటే అక్కడ నుంచి సిటీలో ఏ ఏరియాకైనా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చండి. సో ఈ ప్రాజెక్ట్ అన్న మనకి గండిమైసమ్మ నియర్ బై ఉంటుంది. అండ్ డి పోచంపల్లి అంటే దుండిగల్ నియర్ బై ఉంటుందండి. మున్సిపల్ అప్రూవల్ తీసుకొని G+5 అప్రూవల్ తీసుకొని G+5 కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తున్నవారు GS ఇన్ఫ్రా అండ్ షెట్టీస్ ఎల్లో మెడోస్ అని చెప్పేసి ప్రాజెక్ట్ పేరండి. ఇప్పుడు వచ్చేసి మనము బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అంతా చూపిస్తున్నామండి. ప్రాజెక్ట్ అంతా క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి G+4 ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పార్క్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. 100% HMDA నామ్స్ ప్రకారంగా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. రేరా సర్టిఫైడ్ ప్రాజెక్టు. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు వచ్చేసి నేను మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నానండి. ఈ ప్రాజెక్ట్లో అనేది 120 ఫ్లాట్స్ రావడం జరిగింది. సో స్టార్టింగ్ SFT వచ్చేసి మనకి 905 SFT నుంచి 1600 చేంజ్ SFT వరకు రావడం జరిగిందండి. సో 5th ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 3 BHK ఫ్లాట్ చూపిస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్ యొక్క SFT అనేది మనకి 1590 SFT ఉందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏరియా చూపిస్తున్నామండి. ఎగ్జాక్ట్గా ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఆ వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అన్న క్లియర్గా చూస్తున్నారు. అండ్ అదేవిధంగా నియర్ బై ఉన్నటువంటి మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చూపిస్తున్నాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ లోకల్లో సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అండ్ సినిమా మాల్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కామంటే ఇక్కడ నుంచి సిటీకి ఎటువైపు అయినా వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రైస్ ప్రకారంగా మాట్లాడుకున్నట్లయితే చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. 4,299 కోట్ చేస్తున్నారు. దట్ ఇది నెగోషియబుల్ అమౌంట్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 3 BHK చూపిస్తున్నాము. అండ్ ఈ 3 BHKకి సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ లోపలికి రావడం జరిగిందండి. సో హాల్ అనేది మనకి ఇది 3 BHK కాబట్టి 1590 SFT ఉంది కాబట్టి మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ విండో ఇవ్వడం జరిగిందండి. ఒక మంచి సైజు ఉన్నటువంటి పెద్ద సైజు విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పవర్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి ప్లెయిన్గా ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూస్తున్నారు. రోడ్ నుంచి రూఫ్ వరకు మనకి ఎక్కువగా హైట్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి వెంటిలేషన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి మంచి సైజుగా కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కిచెన్ ఏరియా చూపిస్తాము. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది 1.5 ఎకర్లో డెవలప్ చేశారు. టోటల్గా 120 ఫ్లాట్స్ రావడం జరిగింది. అండ్ లొకేషన్ వచ్చేసి ఇది డి పోచంపల్లి అంటే ఇది నియర్ బై బోరంపేట. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే గండిమైసమ్మ. సో ఈ సరౌండింగ్ ఏరియాలో ఉంటుందండి. సో ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా సఫిషియెంట్గా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు వచ్చేసి మనకి పెద్ద సైజు విండో ప్రొవైడ్ చేస్తున్నారు. పైన చూసినట్లయితే మనకి ప్లెయిన్గా సీలింగ్ ఇచ్చడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 7.5 to 8 feet వరకు టైల్స్ ఇచ్చారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి.
సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ ఇటువైపు వచ్చేసి వెంటిలేషన్ వచ్చే విధంగా విండో ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది మరొకసారి చూపిస్తున్నామండి. సో సఫిషియెంట్గా పెద్ద సైజుగా ఇచ్చారు అండ్ వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్లు రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఈ ఏరియాలో ఫ్లాట్స్ కొందామని చూస్తున్నారో సో అలాంటి వారికి ఈ వీడియో అనేది రిఫర్ అవుతుంది అండ్ దానివల్ల వీడియో కూడా బూస్ట్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ కిచెన్లో చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా షెల్ఫ్లు వచ్చాయి, సజ్జా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక మీడియం సైజ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. యూటిలిటీ ఏరియా అనేది మనకి చాలా స్పేసియస్గా రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాలో వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ యూటిలిటీ ఏరియాకి సపరేట్గా డోర్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చండి. ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో నీట్గా ఉన్నటువంటి సీలింగ్ వర్క్ మీకు చూపిస్తున్నాము. ఇటువైపు వచ్చేసి మనకి విండో రావడం జరిగిందండి. సో ఈ విండోకి మంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి గ్రిల్స్ వాడడం జరిగింది. ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా ఇచ్చారండి. సో బాల్కనీ ఏరియా నుంచి మనం ఒకసారి బయటికి వచ్చేసి చూసినట్లయితే సఫిషియెంట్గా పెద్ద సైజుగా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము అండ్ బాల్కనీ నుంచి బయటకు చూసినట్లయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్న వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది క్లియర్గా చూపిస్తున్నామండి. సో ఔటర్ రింగ్ రోడ్కి ఒకసారి మనము రీచ్ అయ్యామంటే సో అక్కడ నుంచి సిటీలో ఏ ఏరియాకైనా ఈజీగా మనం చేరుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్గా వస్తుంది. G+4 ఫ్లోర్స్ తోటి మనకి క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి మినీ బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్ని లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.